హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఏదైతే ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఉంటుందో, సో ఆ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయిద్దని చెప్పేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియోలో అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. దీంతో పాటు మీకు ఫేజ్ 1లో కనుక సీట్ వస్తే సో సెల్ఫ్ రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. అలాగే మన ఛానల్‌లో లాస్ట్ వీడియో ఏదైతే నేను పోస్ట్ చేశానో, ఆ వీడియో వచ్చేసేసి యూనివర్సిటీ ఫీ 5600 అంటే ఏంటి? అది ఎవరెవరు పే చేయాలి? అని చెప్పేసి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీంతో పాటు అప్లికేషన్ ఫార్మ్, పేమెంట్ ప్రూఫ్ ఉంటుంది కదా! అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసేసి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో ఇవి ఖచ్చితంగా మనకి రిపోర్టింగ్ అయితే కావాలి కాబట్టి వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్స్‌లో అయితే పిన్ చేశాను. మిస్ అయిన వాళ్ళుంటే ఈ వీడియోతో పాటు ఆ వీడియోకైతే చూడండి. సో ఏం లేదు గైస్, 5600 అంటే మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేయడానికి యూనివర్సిటీకి అయితే పే చేస్తామన్నమాట. సో సీట్ వచ్చిన వాళ్ళే పే చేయాలి. అందులోనూ వచ్చిన కాలేజ్ నచ్చి రిపోర్టింగ్‌కి వెళ్తున్న వాళ్ళు మాత్రమే పే చేస్తే సరిపోయిద్దనమాట. సో కాలేజ్ నచ్చకుండా కాలేజ్ నచ్చకపోతే రిపోర్టింగ్‌కి వెళ్ళరు కదా! సో అప్పుడు మీరు పే చేయనవసరం లేదు. పే చేసినప్పుడు మీరు ఎన్ని జిరాక్స్‌లు సో మీరు పే చేసిన తర్వాత మీకు సైట్‌లో పేమెంట్ ప్రూఫ్ కనిపించిద్దనమాట. సో ఆ పేమెంట్ ప్రూఫ్ ఎన్ని జిరాక్స్‌లు తీసుకోవాలి, అప్లికేషన్ ఫార్మ్, పేమెంట్ ప్రూఫ్ కూడా ఎన్ని జిరాక్స్‌లు తీసుకోవాలని చెప్పేసేసి ఆ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి. సో గైస్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను చెప్పిన కాలేజెస్ ఎవరైతే పెట్టుకున్నారో మీరు రెడీగా అయితే ఉండండి 5600తో అలాట్మెంట్ ఆర్డర్ పే చేయడానికి, అలాట్మెంట్ ఆర్డర్ ఫీ పే చేయడానికి. సో మీకు ఖచ్చితంగా సీట్ అయితే వచ్చిద్దనమాట. సో గైస్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో గైస్ బీఎస్సీ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు సో మండే ఈవినింగ్ కల్లా కానీ లేదా ట్యూస్డే ఈవినింగ్ కల్లా కానీ రిలీజ్ అయిద్ది అని చెప్పేసి చెప్పారు. సో మనకి మోస్ట్లీ రేపు ఈవినింగ్కి అయితే రిలీజ్ అయితే అయిద్దనమాట సీట్ అలాట్మెంట్ అనేది. లేదు ఫర్దర్గా డిలే అయినా ఎల్లుండి ఈవినింగ్ కల్లా అయితే రిలీజ్ అయితే అయిద్దనమాట సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది. వన్స్ ఈ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ గనక రిలీజ్ అయితే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను ఈ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది. సో మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు మీకు ఏ కాలేజ్లో వచ్చిందో. అసలు టెలిగ్రామ్ గ్రూప్కి ఎందుకు రమ్మంటున్నానంటే, సో మీకు సీట్ వచ్చింది అనుకుందాం ఫేజ్ 1లో. సో మీకు సీట్ వచ్చిన కాలేజ్లోనే ఆల్రెడీ జాయిన్ అయిన మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ కూడా సీట్ వచ్చిద్దనమాట. సో మీకు వచ్చిన సీట్ వాళ్ళకి వచ్చిన సీట్ ఒకటే అయితే మీరు ముందుగానే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఫ్రెండ్స్ అయితే అవ్వచ్చనమాట. సో దీనికోసం అలాగే నేను కాలేజ్‌కి సంబంధించిన ఫీ డీటెయిల్స్, కాలేజ్ యొక్క ఫోన్ నంబర్స్ సో నా దగ్గరున్న కాలేజ్ ఫోన్ నంబర్స్ అయితే మీరు షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్‌లో. అలాగే నాకు తెలిసిన సీనియర్స్ యొక్క టెలిగ్రామ్ ఐడీస్ లేదా నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చదువుతున్నారు కదా! సో వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఐడీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్‌లో. అందుకు మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్‌కి రమ్మంటున్నాను. వన్స్ మనం టెలిగ్రామ్ గ్రూప్‌లోకి అయితే వెళ్దాం. సో మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను ఏదైతే రిపోర్టింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయో, సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. సో ఒరిజినల్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎన్ని జిరాక్స్‌లు తీసుకెళ్ళాలని చెప్పేసేసి క్లియర్‌గా అయితే టైప్ చేసి అయితే పోస్ట్ చేశాను. సో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ మెసేజ్ మళ్ళీ అయితే పెడతాను. రండి మీరు టెలిగ్రామ్ గ్రూప్‌కి. దీంతో పాటు నేను బీపీటీ అలాగే ఎంఎల్టీ కాలేజ్ అయితే సజెషన్ చేశా కదా! సో ఈ కాలేజ్‌లో మీకు సీట్ గనక వస్తే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. మీరు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మెన్షన్ చేయండి ఈ కాలేజెస్‌లో. సో ఎగ్జాంపుల్ మనకి ఎస్సీపీఆర్ చిత్తూరు కాలేజ్ ఉందనుకుందాం. సో ఈ కాలేజ్ బీపీటీకి టాప్ అనమాట. సో అందుకని నేను ఈ కాలేజ్ ఫస్ట్ మెన్షన్ చేశాను. సో ఈ కాలేజ్‌లో మన నేమ్ అయితే మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కేఎంఆర్ కాలేజ్ పుత్తూరు ఉంది. పుత్తూరులో ఇది టాప్ కాలేజ్ అనమాట. సో అందుకు నేను కేఎంఆర్ కాలేజ్ అయితే సజెస్ట్ చేశాను మీకు. నెక్స్ట్ బీపీటీకి అలాగే ఎంఎల్టీకి ఏషియన్ కాలేజ్ ఉంది విజయవాడ. సో విజయవాడలో ఇది మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కాలేజ్ తర్వాతే మనకి విజయవాడలో ఉన్న అదర్ కాలేజెస్ అనమాట. సో నిమ్స్ కాలేజ్ కూడా ఉంది. సో నిమ్స్ కాలేజ్ కూడా బాగుంటుంది. కానీ ఫస్ట్ ఏషియన్ కాలేజ్ అనమాట. సో అందుకు నేను ఏషియన్ కాలేజ్ అయితే ముందు పెట్టాను. నెక్స్ట్ గుంటూరు వాళ్ళకి హారిక కాలేజ్ టాప్ అనమాట. అలాగే ఏలూరు వాళ్ళకి ఫిజియోథెరపీకి సో సాయిశ్రీ కాలేజ్ ఉంది. ఇది టాప్ అనమాట. సో ఇలాగా ఈ కాలేజ్ అయితే చెప్పా కదా! ఈ కాలేజ్‌లో మీకు సీట్ గనక వస్తే ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయండి. సో రిపోర్టింగ్ చేయకుండా అయితే వదిలేయకండి. ఎందుకంటే ఇవి చాలా మంచి కాలేజెస్ అనమాట. సో అలాగే మనకి తిరుపతిలో 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఎంజీఆర్ కాలేజ్ అలాగే గ్లోబల్ కాలేజ్. సో తిరుపతిలో మనకి హై ఫీజ్ తీసుకునే కాలేజెసే ఉన్నాయి. సో ఈ 2 కాలేజెస్ మాత్రమే మనకి లో ఫీజ్ అయితే తీసుకుంటారనమాట. సో మంచిగా అయితే మెయింటైన్ చేస్తారు ఈ కాలేజ్ వాళ్ళు. సో అందుకోసం నేను ఈ కాలేజ్ అయితే సజెస్ట్ చేశాను. ఎంజీఆర్ కాలేజ్ అని చెప్పేసేసి మనకి వెబ్ ఆప్షన్స్‌లో చిత్తూరులో ఉందని చెప్తున్నారు. మీరు వర్రీ అవ్వకండి. కాలేజ్ అనేది మనకి తిరుపతిలోనే ఉంది.
ఓకేనా? మీకు వెబ్ ఆప్షన్స్‌లో మాత్రమే రాంగ్ అయితే డిస్‌ప్లే అయింది. కాలేజ్ అనేది యాక్చువల్‌గా తిరుపతిలో అయితే ఉందనమాట. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా ఈ కాలేజ్‌లో రిపోర్టింగ్ అయితే చేయండి. మన ఛానెల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. మన ఛానెల్ నేమ్ మర్చిపోయినా యూట్యూబ్‌లో చూసాం లేదా టెలిగ్రామ్‌లో చూసాం అని చెప్పేసేసి రిపోర్టింగ్ టైమ్‌లో మెన్షన్ చేస్తే ఫీజ్ అనేది తగ్గిస్తారనమాట. సో, మనకి సీట్ అలాట్‌మెంట్ రాంగానే ఆ పీడీఎఫ్ అనేది మన గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను.